పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉంటుంది, గ్రహస్థితులు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకుందాం. 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య కాలం కర్కాటక రాశి వారి యొక్క అద్భుతమైన సువర్ణాధ్యాయం కాబోతుంది. ఎందుకంటే మీ జన్మరాశిలోనే అత్యంత శుభగ్రహమైనటువంటి గురు భగవానుడు సంచరిస్తున్నాడు. దీంతోపాటు జూలై 4వ తేదీ వరకు శుక్రుడు, జూలై 7వ తేదీ వరకు బుధుడు కూడా మీ జన్మరాశిలోనే ఉండటం వల్ల జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత కొత్త వెలుగులు కర్కాటక రాశి వారికి రాబోతున్నాయి. ఇక్కడ మీ జన్మరాశిలో సంచరించేటటువంటి బుధ గురు శుక్ర గ్రహాలను కనుక తీసుకుంటే 3 శుభగ్రహాల కలయిక వలన కర్కాటక రాశి వారి ముఖ వర్చస్సు మారిపోతుంది. శుక్రుడు బుధుడు రెండూ కూడా వ్యాపార కారక గ్రహాలు. ఈ వ్యాపార కారక గ్రహాలైనటువంటి 2 గ్రహాలు మీ జన్మరాశిలోనే సంచరించేటప్పుడు ఆభరణాల మీద కానీ, నూతన వ్యాపారాల మీద కానీ, ఆ లగ్జరీ వస్తువుల మీద కానీ ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. అలానే అంటే వ్యాపార చాతుర్యం కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. 7వ తేదీ తర్వాత బుధుడు వక్రగమనంలో మీ రాశికి 12వ స్థానంలోకి వెళ్ళటం వల్ల విదేశీ ప్రయత్నాలు చేయాలనుకునేటటువంటి వారికి కొంచెం తిరుగులేనటువంటి విజయం లభిస్తుంది. కానీ బుధుడు వక్రంలో వెళ్ళేటప్పుడు తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు వక్రగమనంలో వెనకకు వెళుతున్నప్పుడు ఇప్పటిదాకా మీతో ఉన్నటువంటి వారే సోదరులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ మీకు దూరంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కర్కాటక రాశి వారికి. అలానే దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. కొనుగోళ్లు, అమ్మకాల ద్వారా భారీ లాభాలు వస్తూ ఉంటాయి. అన్నదమ్ముల నుంచి సంపూర్ణమైనటువంటి ఆస్తి సంబంధిత సహాయం ఇక్కడ కుజుడి కారణంగా అందుతుంది. అలానే శని కూడా 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీనరాశి వారికి వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తి విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. కానీ ద్వితీయాధిపతి, ధనాధిపతి అయినటువంటి రవి 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఊహించిన దానికన్నా కూడా ఖర్చుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అంటే ఆదాయం ఎంతగా అయితే ఉంటుందో దానికి మించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. వాక్స్థానాధిపతి అయినటువంటి రవి 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మంచికి పోయినా సరే చెడు ఎదురవుతుందా అనేటటువంటి భావన ఇక్కడ ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది. అంటే మీరు మంచి చేయాలనుకుంటారు కానీ అవతల వాళ్ళకు దానివల్ల నెగిటివ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారని చెప్పాలి. మరి ఈ 10 రోజులు కనుక తీసుకుంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా మారుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఇప్పటిదాకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు అనుభవించారో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాలి. మరి డే వైజ్గా తీసుకుంటే ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికంటే ముందు ఇప్పుడు మనము చెప్తున్నటువంటివన్నీ కూడా గోచారం ఆధారంగా చేసుకుని చెప్తున్న ఫలితాలు. మీకు వ్యక్తిగత జాతకంలో కనుక ఏదైనా దోషం ఉంటే ఇప్పుడు చెప్పినటువంటి గోచార ఫలితాల్లో అంటే వ్యక్తిగతంగా ఇంకా తీవ్రమైన ఇబ్బందులు కనుక పడుతూ ఉంటే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ డే వైజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 1 గంట వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే 7వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత వ్యాపారంలో ఊహించని లాభాలు పెరుగుతూ ఉంటాయి. భాగస్వామితో చక్కగా బ్రహ్మాండమైనటువంటి బంధం బలపడుతూ ఉంటుంది. ప్రధానంగా 7వ స్థానం అంటే మకర రాశి, అంటే చంద్రుడు మకర రాశిలో సంచరిస్తూ డైరెక్ట్గా మీ జన్మరాశిని చూస్తూ ఉంటాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పాత గొడవలన్నీ తొలగిపోతూ ఉంటాయి. మనస్పర్ధలు పూర్తిగా తొలగిపోతాయి. సమాజంలో మీ పాపులారిటీ చాలా బాగా పెరుగుతుంది. నూతన పరిచయాలు వ్యాపార పరంగా తీసుకుంటే ఒక గొప్ప లాభాన్ని కూడా కలిగిస్తాయి.
ఉద్యోగపరంగా తీసుకుంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి ఈ 3 రోజులు కూడా అత్యంత అద్భుతమైనటువంటి కలెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటటువంటి వారికి కొత్త కొత్త బాధ్యతలు కూడా అందే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి 3వ తేదీ రాత్రి 1:05 నుంచి 6వ తేదీ ఉదయం 9:56 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కర్కాటక రాశి వారు చాలా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన సమయం. వాహన ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆర్థికంగా కంట్రోల్ కోల్పోతూ ఉంటారు. మానసిక స్థితి కనుక తీసుకుంటే ఈ 2 రోజులు మనసు ఏదో తెలియనటువంటి ఆందోళనలో వెళ్ళిపోతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా చికాకు పడుతూ ఉంటారు. అనవసరమైనటువంటి గొడవలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా తీసుకుంటే అనుకోనటువంటి ఖర్చులు వస్తూ ఉంటాయి. ఎవరికి కూడా ఖచ్చితంగా మధ్యలో హామీలు ఉండకండి, హామీ సంతకాలు పెట్టకండి. ఇక్కడ మనకి మూడో పాయింట్ ఏమిటంటే 6వ తేదీ ఉదయం 9:56 నుంచి 8వ తేదీ సాయంత్రం 4:02 వరకు ఉండేటటువంటి సమయంలో గత 2 రోజులుగా ఏర్పడినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం వైపుగా కర్కాటక రాశి వారి అడుగులు పడుతూ ఉంటాయి. ఎందుకంటే మానసిక ఒత్తిడి పూర్తిగా మాయమైపోతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తూ ఉంటాయి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నించేటటువంటి విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఆర్థిక స్థితిని కనుక తీసుకుంటే నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. సమాజంలో పెద్దల యొక్క మద్దతు లభిస్తూ ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇక లాస్ట్ పాయింట్ ఏమిటంటే 8వ తేదీ సాయంత్రం 4:02 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని తీసుకుంటే ఇది కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి రాజయోగంగా మారుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే కెరియర్ వైజ్గా తీసుకుంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు టాప్ పొజిషన్కి వెళ్ళేటటువంటి సమయం అని చెప్పాలి. ఇక్కడ మీకు ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి సంపూర్ణమైనటువంటి మద్దతు లభిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సమయం అని చెప్పాలి. ఇంకా పనితీరుకు తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. కొన్ని అవార్డులు రివార్డులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. తల్లి తరపు బంధువుల నుంచి కూడా చక్కటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు పెట్టి సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొన్ని పరిహారాలు చేసుకోవటం కర్కాటక రాశి వారు కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే 3వ తేదీ నుంచి 6వ తేదీ మధ్య అస్సలు బాగాలేదు. ఇక్కడ మీకు 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఉన్నటువంటి, ఎందుకంటే వాక్స్థానాధిపతి 12వ స్థానంలో వ్యయంలో ఉన్నాడు. అష్టమంలో చంద్రుడి యొక్క దోష నివారణ కోసం ఏం చేయాలంటే ప్రతిరోజు ఖచ్చితంగా ఓం నమః శివాయ అనే శివపంచాక్షరి మంత్రజపం చేయండి. ఖచ్చితంగా 4, 5 తేదీలలో శివాలయానికి వెళ్ళి శివుడికి పాలతో అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితం పొందుతూ ఉంటారు. అలానే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం కూడా చాలా మంచిది. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.